అనపర్తి టికెట్ వ్యవహారం టీడీపీలో అసంతృప్తి జ్వాలలకు కారణమైంది. అనపర్తి అసెంబ్లీ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. దాంతో అనపర్తి మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. చాలా భయంగా ఉందండి అని అడిగారండి. అడిగితే నా చేతిలో చెయ్యేశారండి, చేయబట్టుకొని. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ నుండి రామకృష్ణారెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ పర్యటనకు అనూహ్య స్పందన లభిస్తోంది. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమై టీడీపీ నన్ను మోసం చేసిందని, నేను ఏమీ చేయాలని నేరుగా ప్రజల నుండి అభిప్రాయం సేకరించారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ రామకృష్ణారెడ్డి న్యాయం కోసం నల్లమిల్లి ఎంతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తంగా అనపర్తి రాజకీయానికి సంబంధించి నల్లమిల్లి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ సిద్ధంగా ఉన్నారు. అనపర్తి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈ నాయకత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలో అనపర్తి నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించింది. అయితే పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి ప్రకటించడంతో ఇప్పుడు అక్కడ వివాదం రేగుతోంది. ప్రధానంగా తెలుగుదేశం కార్యకర్తలు గత 3 రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. దీనిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేపడుతోంది. దీనిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే కూడా రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ తన స్థానాన్ని వదులుకోనని చెప్పి తెగేసి చెప్పడం జరిగింది. మరోపక్క తెలుగుదేశం పార్టీ యొక్క బృందం కూడా రామకృష్ణారెడ్డిని వచ్చి కలిసింది. పోలిట్ బ్యూరో బృందం ఎవరైతే ఉన్నారో గోరింట్ల బుచ్చి చౌదరి, నిమ్మకాయల చంద్రాజప్ప, వేగల్లు జోగేశ్వరరావు, గిరికృష్ణ, అదేవిధంగా జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ రంగారావు వచ్చి కలిసి మాట్లాడడం జరిగింది. దాదాపు చాలాసేపు చర్చలు జరిగాయి. అయితే కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు వాళ్ళని. అంతేకాదు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరవుతున్నారు, కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చిన నాయకత్వం వద్ద బోరును విలిపించారు. ప్రధానంగా రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి 42 సంవత్సరాలుగా మొత్తం ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉంది. మూలారెడ్డి యొక్క భార్య కూడా తమ కుమారుడికి సీట్ ఇవ్వకపోవడంపై ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ఆ స్థానాన్ని ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల సమయం ఇవ్వమని చెప్పి వచ్చిన బృందం చెప్పడం కోరడం జరిగింది. అయితే వచ్చిన బృందాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డగించారు. ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి సీట్ ఇవ్వకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గత 3 రోజులుగా కూడా అనపర్తిలో ఆందోళన పర్వం కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో. ఇప్పుడు తాజాగా తీసుకుంటే రామకృష్ణారెడ్డి తన ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. ఈరోజు ప్రతి ఇంటికి తిరుగుతూ ఆయన ప్రధానంగా ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. అనపర్తి నియోజకవర్గంలోని 4 మండలాల్లోని అన్ని గ్రామాలకు తిరుగుతాను, ప్రజాభిప్రాయమే తనకు శిరసావహిస్తానని చెప్తున్నారు, ప్రజాభిప్రాయం కోరుతున్నారు. ఈరోజు ఏదైతే తన తల్లి మూలారెడ్డి భార్య పెద్దావిడిని రిక్షాలో తీసుకుని తమ కుటుంబ సభ్యులందరూ వేలాది కార్యకర్తలతో రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి వారిని అభ్యర్థించిన తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలుగా పార్టీని కాపాడుతూ ఉన్నాం, ఆ పార్టీకి వెంట పెట్టుకుని ఉన్నాం. ఈరోజు మాకు తీరని అన్యాయం జరిగింది, మీ ప్రజలు మాకు దేవుళ్ళు, హైకమాండ్ మీరు ఏది చెప్తే అది చేస్తాం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం హైకమాండ్ కాదు, మాకు ప్రజలే హైకమాండ్, ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామంటూ కూడా వెళ్తున్న పరిస్థితి. ఏదైతే నల్లమిల్లి మూలారెడ్డి భార్యని రిక్షాలో తీసుకుని తమ కుటుంబ సభ్యులందరూ తీసుకుని వెళ్తుంటే ఆవిడ ఆల్రెడీ అనారోగ్య సమస్యతో ఉన్నారు. ఆ దృశ్యాలు కొద్ది ఉద్విగ్నభరితంగా కూడా కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. ఒక పక్క రామకృష్ణారెడ్డికి కార్యకర్తల్లోనే కాదు, ఇప్పుడు సీటు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడిన అతనికి సీటు రాకపోవడంపై కూడా ప్రజల్లో కూడా కొద్ది ఉద్విగ్న పరిస్థితులు నెలపడ్డాయి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధిష్టానం ఏదైతే ఉందో ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశ ఎదురు చూస్తున్నారు. అయితే రామకృష్ణారెడ్డి మాత్రం ప్రజల యొక్క నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పి ఈ రోజు నుంచి ఆయన ఖచ్చితంగా ప్రజల మధ్య తిరుగుతాను, ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటానంటూ కూడా ఆయన ఒక క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి
అనపర్తిలో ఉంది. మరి ఏ క్షణాన్నైనా ఈ సీటు మార్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తమవుతోంది. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళతో ఒప్పించి అవసరమైతే సీటు మార్చే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఉండడం తెలియదు. తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అనపర్తి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డికి సీట్ ఇవ్వకపోతే తాము ఎవరో పార్టీకి సహకరించలేదని నిరాకరిస్తున్నామని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.